హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నా పేరు ప్రశాంతి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. మీరు తమిళలో ఆల్రెడీ చూసినట్టే ఇవాళ మనం నిమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. నిమాయిష్ వెళ్ళడానికి మేమైతే మెట్రో ఎక్కేసి గాంధీ భవన్ స్టేషన్ దగ్గర దిగిపోయాము. మెట్రో దిగగానే రోడ్ పక్కన ఎన్నో రకాల స్టాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్యాగ్స్, జ్యువెలరీ, హోమ్ డెకర్ లాంటివి మనం ఇక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. లోపల కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్ డిజైన్స్ అండ్ సేమ్ ప్రైస్ రేంజెస్ లో ఉన్నాయి. ఒకసారి ఎగ్జిబిషన్ వెళ్లే ముందు బయట ఉన్న షాప్స్ కూడా చెక్అవుట్ చేయండి. నిమాయిష్కి మేము వీకెండ్ ప్లాన్ చేసుకున్నాము. అందువల్లే కావచ్చు క్రౌడ్ అయితే చెప్పలేనంత ఉంది. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్ ఈవినింగ్ 4 నుంచి 10:30, వీకెండ్స్ ఈవినింగ్ 4 నుంచి 11 వరకు ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ పర్ హెడ్. బోత్ క్యాష్ అండ్ యూపీఐ అవైలబిలిటీ అయితే ఉంది. ఇంత క్రౌడ్ చూసాక నా పర్సనల్ సజెషన్ వచ్చి మీరు వీక్ డేనే విజిట్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా మేమైతే మా ఫోకస్ షాపింగ్ మీద పెట్టేశాము. మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అయితే బగల్పూర్ హ్యాండ్లూమ్ సిల్క్ షాప్ వచ్చేసి ఎంట్రన్స్ లోనే ఉంది. అండ్ ఇక్కడ 500 రూపీస్ కి ఒక టాప్ అని హ్యాంగ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. వీళ్ళ దగ్గర టాప్స్ మాత్రమే కాకుండా మల్బరీ సిల్క్ లో సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ అనిపించింది. అండ్ ప్రైజెస్ కూడా 2500 అలా చెప్పారు. కొంచెం బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తారు అనిపించింది, బట్ నాట్ వర్తీ. నెక్స్ట్ బెడ్షీట్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ 500 రూపీస్ కి 2 సింగిల్ బెడ్షీట్స్ లేదా 1000 రూపీస్ కి 2 డబుల్ కాట్ బెడ్షీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనం ఓపిక్ గా వెతుకుంటే చాలా మంచి పీసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అనిపించింది. వీళ్ళ దగ్గర బెడ్షీట్స్ మాత్రమే కాకుండా కంఫర్టర్స్ కూడా ఉన్నాయి. బట్ కంఫర్టర్స్ తో కంపేర్ చేసి నాకు బెడ్షీట్స్ క్వాలిటీ చాలా బెటర్ గా అనిపించింది. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్లూమ్ సెక్షన్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ 1000 రూపీస్ కి 4 రెగ్యులర్ వేర్ టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర కలెక్షన్ కూడా బాగానే అనిపించింది. ఓపిక్ గా వెతుక్కుంటే మంచి పీసెస్ అయితే పిక్ చేసుకోవచ్చు. నా ఫ్రెండ్ ఏమో తనకు నచ్చిన పీసెస్ కోసం తను చూస్తుంటే ఈ పక్కనే సమ్ మసాలా రిలేటెడ్ స్టాల్ కూడా ఉంది. అదేంటా అని నేను చాలా ఎక్సైటెడ్ గా చూస్తున్నాను. ఈ గ్యాప్ లో నా ఫ్రెండ్ తనకు నచ్చిన 4 టాప్స్ అయితే పిక్ చేసుకుంది. 1000 రూపీస్ కి 4 టాప్స్ అయితే చాలా వర్త్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్న ఐటమ్ వచ్చేసి హ్యాండ్ సేవింగ్ మిషన్. 499, 599 అలా మెన్షన్ చేశారు కాస్ట్ వరకు. బట్ నాకైతే ఇది అందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనిపించింది. జస్ట్ మన హ్యాండ్స్ తోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ మనం ఈ క్లాత్ ని ఇలా స్టిచ్ చేయొచ్చు. చూడటానికి చాలా కష్టంగా అనిపించినా ఇది అందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది. ఇక నా ఫ్రెండ్ అయితే తన బ్రెయిన్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని అడిగి తెలుసుకొని దాని మీద ట్రయల్ కూడా వేసింది. మీరు కానీ ఇంట్రెస్టెడ్ గా ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై అని సజెస్ట్ చేస్తాను. ఎగ్జిబిషన్ లో టాయ్ ట్రైన్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు నడవకుండానే ఇలా ట్రైన్ లో కూర్చొని అసలు ఏమేమి స్టాల్స్ ఉన్నాయి అంటూ ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుతూ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నైట్ సూట్స్. ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ లో స్పెషల్ గా కొరియన్ స్టైల్ నైట్ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 1 పీస్ ఫ్రాక్స్ కానీ నెక్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్న 2 పీస్ నైట్ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడటానికి చాలా క్యూట్ గా, క్లాత్ కూడా చాలా బాగుంది అనిపించింది. పెద్దవాళ్ళకి మాత్రమే కాకుండా పిల్లలకు కూడా నైట్ డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద నైట్ డ్రెస్సెస్ ఇలా పేస్టల్స్ కలర్స్ లోనే అవైలబుల్ ఉన్నాయి. ప్యాటర్న్స్ అయితే చాలా స్టైలిష్ గా అనిపించింది. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 500, 600 అలా ఉంది. నాకైతే వర్త్ ఇట్ అనే అనిపించింది. నెక్స్ట్ మేము ఈ మెటీరియల్ స్టోర్ కి అయితే విజిట్ చేసాము. ఇక్కడ 699 ఆన్వర్డ్స్ మెటీరియల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కొంచెం ఓపికగా వెతుకుంటే మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి. బట్ అన్ని సూపర్ ఉన్నాయంటే అలా ఏం లేదు. అంతో ఇంతో డ్యామేజ్ కానీ లేకపోతే తక్కువ క్వాలిటీ లాగా అనిపించాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కార్పెట్స్. నిమాయిష్ లో ఎన్ వెరైటీస్ ఆఫ్ కార్పెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎందుకో ఏమో ఈసారి నా ఫోకస్ చాలా వరకు కార్పెట్స్ పైన వెళ్ళింది. అక్కడ చాలా
బిగ్ సైజెస్ ఆఫ్ కార్పెట్స్ కూడా మేము చూసాము. నా ఫ్రెండ్ తన బెడ్రూమ్ కోసం ఒక కార్పెట్ అయితే చెక్ చేసింది. క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ప్రైస్ వచ్చేసి 2500 అలా చెప్పారు. మేము 1200 అలా అడిగాము. వాళ్ళైతే ఇవ్వలేదు. దీని ప్రైస్ ఎంత ఉంటుందో మాకు కూడా అంతగా ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇందులో ఏ కార్పెట్ తీసుకుంటే బాగుంటుందో కూడా సజెస్ట్ చేయండి. ఎగ్జిబిషన్ అంటే షాపింగ్ మాత్రమే కాదు, ఫన్ అండ్ ఫుడ్ కూడా ఉంటుంది. సో లైట్ గా బాదం పాలు తాగేసి మేము మళ్ళీ మా షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సినామిక్ డెకర్స్. అసలు మన హోమ్ ఎంట్రన్స్ లో పెట్టుకోవడానికి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సింహాలు, ఏనుగులు, బుద్ధాస్ అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఈ బుజ్జి బుజ్జి ఎలిఫెంట్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చాలా ప్రీమియం గానే ఉంది. మేబీ ఆ ప్రీమియం క్వాలిటీ వల్ల కావచ్చు ప్రైస్ అయితే చాలా ఎక్కువ చెప్పారు. ఇక్కడ ఇంకేం ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయో మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ ప్లేస్ నిమాయిష్ లో మేము విజిట్ చేసింది అయితే ఈ రెడీమేడ్ బ్లౌజెస్ స్టోర్. వీళ్ళ దగ్గర డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బ్లౌజ్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ తో పాటు టాప్స్, కుర్తాస్ అండ్ లాంగ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక బ్లౌజెస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఫ్రమ్ 900 అని మెన్షన్ చేశారు. క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇక్కడ మల్టిపుల్ షాప్స్ అయితే సేమ్ లైన్ లో అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ఎలాంటి శారీస్ అయినా ఈ బ్లౌజెస్ ని పేర్ చేసి ట్రై చేస్తే ఫస్ట్ క్లాస్ లుక్ వస్తుందని నాకు అనిపించింది. మీరు కానీ రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాంగిల్స్. నిమాయిష్ లో ఎన్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా అనిపించాయి. ప్రైస్ రేంజ్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అనిపించింది. సిమిలర్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ నేను చార్మినార్ లో చూసాను. అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ వచ్చేసి 3 times తక్కువ అనిపించింది. నేను బ్యాంగిల్స్ కొనుక్కోవడంలో బిజీ ఉండి సరిగ్గా షూట్ అయితే చేయలేకపోయాను. బట్ ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ టు నిమాయిష్, డోంట్ మిస్ దిస్ బ్యాంగిల్ సెక్షన్. నిమాయిష్ లో నెక్స్ట్ బెస్ట్ ఐటమ్ వచ్చేసి ఫుట్ వేర్. ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ఫుట్ వేర్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. ఇక్కడ మనం రెగ్యులర్ వేర్ కే కాకుండా ఫంక్షన్స్ కి యూస్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ లో ప్రైస్ హైగానే చెప్తున్నారు. బట్ బార్గెన్ చేస్తే మంచి డీల్ లో మనం బెస్ట్ ఫుట్ వేర్ కూడా పిక్ చేయొచ్చు. నిమాయిష్ లో తెలంగాణ వీవర్స్ రిలేటెడ్ ఒక స్టాల్ ఉంది. వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట్, సిద్దిపేట్ హ్యాండ్లూమ్ రిలేటెడ్ శారీస్ ఇంకా రెడీమేడ్ మెటీరియల్స్, దుపట్టాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు కానీ హ్యాండ్లూమ్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే డూ చెక్ ఇట్ అవుట్. ఇక వాళ్ళ స్టాల్ పక్కనే వరుసగా ఎన్ నెంబర్ ఆఫ్ చికెన్ కర్రీ రిలేటెడ్ షాప్స్ కానీ నారాయణపేట్ రిలేటెడ్ శారీస్ అండ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ లాస్ట్ 4-5 years నుంచి చికెన్ కర్రీ రిలేటెడ్ డ్రెస్సెస్, టాప్స్ అన్ని నిమాయిష్ లో అవైలబుల్ ఉంటాయి. ప్రైస్ రేంజ్ కూడా లో నుంచి హై రేంజెస్ వరకు ఉంటాయి. అండ్ వీ హ్యావ్ టు డూ బార్గెన్ ఫర్ షూర్. మీరు కానీ చికెన్ కర్రీ రిలేటెడ్ వాటిలో ఇంట్రెస్టెడ్ ఉంటే దిస్ ఈస్ యువర్ వన్ స్టాప్ డెస్టినేషన్. నిమాయిష్ లో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. ఇక్కడ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాకుండా యాక్చువల్ ఫ్రూట్స్ ని కూడా డ్రై చేసి ఇక్కడ సెల్ చేస్తున్నారు. అవైతే చాలా ఫ్రెష్ గా అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. ప్రైస్ రేంజ్ వచ్చి మీడియం టు హై అనిపించింది. ఇంకా మనం తీసుకునే ఐటమ్ బట్టి కాస్టింగ్ ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. నిమాయిష్ లో మన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ బర్డ్స్ అండ్ అనిమల్స్ అయితే ప్లేస్ చేశారు. ఓ మై గాడ్, ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ స్టాల్. నిమాయిష్ లో పెద్దవాళ్ళకి మాత్రమే కాకుండా ఈసారి కిడ్స్ కి కూడా సెపరేట్ ఫన్ జోన్ స్పెషల్ గా మెన్షన్ చేశారు. అండ్ దిస్ ఇస్ సో క్యూట్. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డూ చెక్ ఇట్ అవుట్.
అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ హోమ్ డెకోర్ అండ్ క్రాకరీస్. ఈ సెక్షన్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చిన్నప్పుడు ఎగ్జిబిషన్ లో ఇవన్నీ చూసి అసలు వీటిని ఏం చేస్తారో ఏమో అనుకున్నాను, కానీ అసలు ఇప్పుడున్న ట్రెండింగ్ కలెక్షన్ చూస్తే ప్రతిదీ మనకు ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు విజిట్ దిస్ స్టోర్. అండ్ బార్గెన్ అయితే తప్పకుండా చేయండి. బార్గెన్ చేస్తే మనకు బెస్ట్ డీల్ లో బెస్ట్ ఐటమ్స్ అయితే పిక్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్. అలా మేము మా నిమాయిష్లో మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని నిమాయిష్ దగ్గరే ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ ప్లేస్కి వెళ్ళేసి లైట్గా స్నాక్స్ తినేసి డిస్పోజ్ అయ్యాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ విష్ యూనివర్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.